జస్ట్ ఇప్పుడే రవిబాబు అంగుళం నటించిన గీజర్ సినిమా చూడడం జరిగింది. ఈ దరిద్రం నిన్నే చూడాల్సింది, కానీ నిన్న ఇంకో దరిద్రం చూసా. అదే లావణ్యక్క నటించిన సతీ నీలావతి సినిమా. అదో బ్లాక్ మనీ ప్రోడక్టు. ఆ సినిమా ఎందుకు తీశారో వాళ్ళని అడగాలి. సీరియల్ కంటే దారుణంగా ఉంది. సినిమా చూడడమే పెద్ద బొక్క. రివ్యూ చెప్పి ఇంకో బొక్క ఎందుకని రివ్యూ కూడా చెప్పలేదు. ఈ గీజర్ ఎందుకు చూసా అంటే ఇంటర్వ్యూల్లో రవిబాబు అంగుళం చేసిన అతి చూసి. సినిమాలో తడి లేకుంటే ఇలాంటి జిమ్మిక్కులే చేస్తారని నాకు ముందే తెలుసు. తెలిసి కూడా ఎందుకు వెళ్ళానంటే ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్. ఈయన 10 సినిమాలు తీస్తే దాంట్లో 7 ఫ్లాప్ అయ్యాయి. సినిమాలేమో ఇలాంటివి తీస్తారు, మాటలేమో అవతారు, అవెంజర్స్, ఇంటర్స్టెల్లార్ తీసిన లెవెల్లో బిల్డప్ ఇస్తారు. కొంతమంది రిటైర్ అయిపోవాలి, దట్స్ ఆల్, అంతే. మళ్ళీ ట్రై చేయకూడదు. అలాంటి లిస్టులో రవిబాబు అంగుళంకి ఓ కుర్చీ వేసి కూర్చోబెట్టొచ్చు. సినిమా మొత్తం నరికి 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 ఇదే స్టోరీ. ఇక సినిమా ఎలా ఉందంటే ఇది పోయినట్టే. ఓటీటీకి తక్కువ, యూట్యూబ్కి ఎక్కువ. ఇక స్టోరీ విషయానికి వస్తే సీఎం సీటుపై కన్నేసిన విలన్ సీఎంనే లేపేస్తాడు. అది సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుంది. అది కాస్త ఆ సీసీటీవీలో ఓనర్ అయిన తనీష్ అన్నయ్య చూసి దాన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకుంటాడు. ఈ విషయం తెలిసిన విలన్స్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని లేపేస్తారు. అయితే పాప మాత్రం తప్పించుకుంటుంది. చంపిన విలన్స్ని గుర్తుపడుతుందని ఆ పాపని చంపడానికి కూడా విలన్స్ వస్తారు. అయితే అక్కడే కుక్కలకి ముడ్డి కడుగుతున్న రవిబాబు అంగుళం ఆ పిల్లని చూసి సేవ్ చేయాలని చూస్తాడు. ఇక విలన్స్ రావడం, రవిబాబు అంగుళం నరికి 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 అలసిపోవడం, ఆ మధ్యలో ఆ వీడియో ఎక్కడుందో కనిపెట్టడానికి ట్రై చేయడం. అలా ఓ గంటన్నర తర్వాత అలసిపోయిన విలన్స్ రవిబాబు అంగుళంకి కరెంటు వైర్లు తగిలిస్తారు. ఆయన కూడా కాసేపు రెస్ట్ తీసుకుంటాడు. అంతసేపు చూసి చూసి చూడక భరించిన మనకు కూడా సుస్సుపోవడానికి కాస్త పర్మిషన్ ఇచ్చారు. అక్కడితో లేచి చల్లగా జారుకోవచ్చు, కానీ అది మన డిక్షనరీలోనే లేదు. ఇంటర్వ్యూల్లో ఆయన ఇచ్చిన బిల్డప్ చూసి ఆయన ప్రతాపం ఏదో చూడాలని డిసైడ్ అయ్యి అక్కడే కూర్చున్నా. అయితే ఆ గ్యాప్లో అలా సుస్సు పోసుకుందామని వెళ్ళా. ఈ దరిద్రం తొందరగా అయిపోతే బాగుండు అని థియేటర్ ఓనర్ కూడా వెంటనే స్టార్ట్ చేశాడు సినిమా. నేను సగం పోసుకొని ఇంకా సగం మల్లడికి దాచుకొని లోపలికి వెళ్ళా. ఇక సెకండ్ హాఫ్లో రవిబాబు అంగుళం ఒక పెద్ద ఇంటెలిజెంట్ సీక్రెట్ ఆఫీసర్ అని తెలుస్తుంది. ఉగ్రవాదులను ఏరివేశాడని చూపిస్తారు. అది అయిపోగానే మళ్ళీ నరుక్కుంటూ లాస్ట్కి ఆ వీడియో ఫుటేజ్ సంపాదిస్తాడు. వీళ్ళన్నీ అరెస్ట్ చేస్తారు. అంతే. ఇంకా ఇంటర్వెల్లో మాదిరిగా వెంటనే ఇంకో షో వేస్తాడేమో అన్న భయంతో వెనక్కి తిరిగి చూడకుండా లగెత్తా. ఇక సినిమా ఎలా ఉందంటే స్టోరీ మీద ఫోకస్ పెట్టకుండా కేవలం వైలెన్స్ మీద మాత్రమే ఫోకస్ పెట్టారు. ఎక్కడ ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడానికే లేదు. సినిమా మొత్తం సింగిల్ లైన్ మీద తిప్పారు. ఫస్ట్ హాఫ్ వరకు ఓకే, సెకండ్ హాఫ్ ఆ లైన్ కూడా తప్పిపోయింది. దానికి తోడు రవిబాబు అంగుళం యాక్టింగ్ చూస్తే చేతులెత్తి దండం పెట్టక మానరు. ఫస్ట్ హాఫ్ నుంచి లాస్ట్ వరకు ఒకే ఎక్స్ప్రెషన్. ఏదో తాటిమటలాగా ఏపుగా ఎదిగాడు కాబట్టి ఏదో ఆ ఫైట్లు పెట్టారు అంతే, అంతకు మించి ఏమీ లేదు. మిగతా వాళ్ళ గురించి చెప్పి దండగా వాళ్ళ గురించి నాకు తెలియదు. ఇక ఓవరాల్గా చెప్పాలంటే ఇదే పోయినట్టే. ఓటీటీలో కూడా చూడాల్సిన అవసరం లేదు, అది మ్యాటరు. సో గైస్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.